హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాక్ మనం రాకా పోస్టర్ మీద వెరీ డీటెయిల్స్ కనుక్కొని దాని గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఈ వీడియోని చూసేయండి. డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ ఎండ్ స్క్రీన్స్ లో కూడా ఆ వీడియో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో ఆ వీడియో చూడండి. ఆ పోస్టర్ లో చాలా డీటెయిల్స్, అంటే వచ్చిన ఆ హ్యాండ్ పోస్టర్ అండ్ రాకా పోస్టర్, 2 పోస్టర్స్ లో చాలా డీటెయిల్స్ ని నేను మీకోసం క్లియర్ కట్ గా చెప్పాను. అండ్ దాంతో పాటు ఈ వీడియో కూడా చూస్తారు కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా ఈ మూవీ దేని గురించి వెళ్తుంది, ఏమేమి చూపించబోతారు అన్న కాన్సెప్ట్ గురించి ఒక చిన్న గెస్ చేసి థియరీస్ అల్లి దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడబోతున్నాం. సో ఆల్రెడీ రాకా పోస్టర్ లో క్లియర్ కట్ గా రాకా ఆ పోస్టర్ లో, ఆ హ్యాండ్ పోస్టర్ లో ఏం చేస్తున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, అండ్ ట్విట్టర్ లో, సోషల్ మీడియా పేజెస్ లో ఎందుకని ఫైర్ సింబల్ వేశారు అని చెప్పి దాని గురించి క్లియర్ కట్ గా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో క్లియర్ కట్ గా మెన్షన్ చేశాను. అయితే ఆ ఫైర్ సింబల్ అనేది మనకు అనౌన్స్మెంట్ వీడియో, అంటే AA22 A6 వీడియో అనౌన్స్మెంట్ టైంలో అల్లు అర్జున్ గారు, అట్లీ గారు ఇద్దరు కలిసి, అంటే ఇండియాలో కళానిధి మారన్ గారిని కలిసిన తర్వాత అక్కడ నుండి లాస్ ఏంజల్స్ కి, అంటే అమెరికాకి వెళ్ళిన తర్వాత చాలా VFX కంపెనీస్, లోలా అని చెప్పి, లెగసీ అని చెప్పి చాలా వాటిల్ని సందర్శించిన తర్వాత అందులోని క్లిప్స్ ని మనకు క్లియర్ కట్ గా ప్రత్యేకంగా చూపించారు. సో అందులో చాలా హాలీవుడ్ లో ఉండే ఒక ఫేమస్ అపీరెన్సెస్, అంటే ఆ క్యారెక్టర్స్ ని మనకు అందులో క్లియర్ కట్ గా చూపించారు. సో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిన ఆ VFX కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఆ కంపెనీస్ మనం హాలీవుడ్ లో చూసిన చాలా ఫేమస్ మూవీస్ లోని మెయిన్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేశారని చెప్పి క్లియర్ కట్ గా అనౌన్స్మెంట్ వీడియోలోనే చెప్పారు. సో చాలా వరకు అందరూ మేబీ అందులోని క్యారెక్టర్స్ నే చూపిస్తున్నారు. సో వీళ్ళందరూ ఈ క్యారెక్టర్స్ ని డిజైన్ చేశారు కాబట్టి ఈ నెక్స్ట్ వచ్చే అల్లు అర్జున్ గారి మూవీలో వాళ్ళు అలాంటి క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తారు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. అఫ్ కోర్స్ నేను కూడా అనుకున్నాను. బట్ ఈ వీడియో ఎండ్ లో, అంటే ఆ అనౌన్స్మెంట్ వీడియో ఎండ్ లో మనకు ఒక ఖడ్గాన్ని పట్టుకున్న చైన్ చూపించారు. సో మేబీ అది అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, లేదా అందులోని విలన్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా క్యారెక్టర్, స్ట్రాంగ్ క్యారెక్టర్ ని చూపిస్తున్నారేమో అని అనుకున్నాం. బట్ కేవలం దాన్నే కాదు, ఇంకా చాలా వాటిల్ని మనకు క్లియర్ కట్ గా ఈ అనౌన్స్మెంట్ వీడియోలో చెప్పేశారు. ఎప్పుడైతే రాకా పోస్ట్ వచ్చిందో దెన్ అప్పుడు మనకి క్లియర్ కట్ గా అర్థమైంది అనౌన్స్మెంట్ వీడియోలో ఆల్రెడీ రాకాని చూపించారని. అఫ్ కోర్స్ చాలా మంది అల్లు అర్జున్ గారు హ్యాండ్, అంటే లెఫ్ట్ హ్యాండ్ తో ఆ రాకా హ్యాండ్ ని పట్టుకున్నట్టుగా మనకు ఆ అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు. దాంట్లో క్లియర్ కట్ గా ఆ హ్యాండ్ కి గోల్డ్ ఉన్నట్టు, అంటే ఆ వేరువుల్ఫ్ ఎలా ఉంటుందో అలా సేమ్ దానికి గోల్డ్ ఉన్నట్టు, అండ్ అలాగే ఫర్, అంటే ఆ హెయిర్ ఉన్నట్టు క్లియర్ కట్ గా ఆ హ్యాండ్ కి చూపించారు. బట్ ఆ హ్యాండ్ డిజైన్ చేయకముందు దాని ప్రోటోటైప్ ఇలా ఉంటుందని చెప్పి ఈ వైట్ కలర్ హ్యాండ్ ని చూపించారు. ఆ వైట్ కలర్ హ్యాండ్ వచ్చిన తర్వాత దెన్ దానికి కలర్స్ అద్ది అండ్ ఆ గోల్డ్ ని డిజైన్ చేసి దానికి ఫర్ అంటించి దెన్ ఇలా ఉండొచ్చు అని చెప్పి ఒక నమూనాని వాళ్ళు క్లియర్ కట్ గా చూపించారు. అండ్ దాన్ని ఇంకా డీటెయిల్ గా తయారు చేసి దెన్ మనకు అల్లు అర్జున్ గారి బర్త్డే రోజున ఆ పోస్ట్ లో వచ్చిన ఆ ఫైనల్ రిజల్ట్ ని చూపించారు. ఆ హ్యాండ్ అనేది ఇంతకు ముందే చూపించారు. ఇవన్నీ అనౌన్స్మెంట్ వీడియోలో క్లియర్ కట్ గా చూసే ఉంటారు. బట్ అది కాకుండా ఇంకా చాలా డీటెయిల్స్ ని ఈ అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు. సో దాంట్లోని భాగంగానే ఆ టైటిల్ AA22 అండ్ AA22 A6 అండ్ అట్లీ ఫిలిం, సన్ పిక్చర్స్, అలా ఏదొచ్చినా సరే దాంట్లో ఆ టైటిల్స్ లో, ఆ లెటర్స్ లో లెఫ్ట్ సైడ్ ఏమో ఫైర్ సింబల్ తో వెలుగుతున్నట్లుగా క్లియర్ కట్ గా చూపించారు. అంటే ఏదో మంటలు వచ్చినట్టుగా ఆ రెడ్డిష్ కలర్ లో ఆ టింట్ లో చూపించారు. అండ్ అదే టైటిల్ లో రైట్ సైడ్ ఉన్న లెటర్స్ లో బ్లూయిష్ కలర్ లో, వైట్ గా బ్లూయిష్ కలర్ లో వచ్చినట్టుగా క్లియర్ కట్ గా చూపించారు. దాని అర్థం 2 డిఫరెంట్ వరల్డ్స్ ఆర్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు అని చెప్పి క్లియర్ కట్ గా మనకు అనౌన్స్మెంట్ వీడియోలోనే ఎస్టాబ్లిష్ చేశారు. అఫ్ కోర్స్ ఇదంతా మనకు RRR మూవీలో 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న పర్సనాలిటీస్ కొలైడ్ అయితే ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ గా చూపించారు. బట్ ఇక్కడ 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న క్యారెక్టర్స్ కాదు, మేబీ 2 డిఫరెంట్ వరల్డ్స్ ఆర్ 2 డిఫరెంట్ బాడీ టైప్స్. అంటే వాళ్ళ పుట్టుక, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళు దేన్నైతే తట్టుకోగలరో ఆ ఏరియాని, దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి మనకి టైటిల్లో పెట్టారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే 2 డిఫరెంట్ వరల్డ్స్, ఇక్కడేమో ఫైర్ అదంతా తట్టుకోగలిగే ఆ హీరో ఆర్ ఆ క్యారెక్టర్ ఆర్ ఆ క్రీచర్. సో అలాంటి క్రీచర్, అలాంటి స్ట్రాంగ్ క్రీచర్ ఈ రాకా అని చెప్పి మేబీ ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. అండ్ అలాగే ఈ టైటిల్లో రైట్ సైడ్ వచ్చేసరికి ఆ బ్లూ కలర్ లో ఉండేది కోల్డ్ కి రిప్రజెంట్ చేసేలాగా, అంటే ఎక్కువ కోల్డ్ గా ఉండేలాగా, అలాంటి యూనివర్స్ లో, అలాంటి ఏరియాలో ఇంకొక స్ట్రాంగెస్ట్ పర్సన్, మేబీ విలన్ అవ్వచ్చు ఆర్ ఇంకొక స్ట్రాంగ్ క్యారెక్టర్ అవ్వచ్చు. సో అలాంటి క్యారెక్టర్ ఈ వరల్డ్ లో, అంటే ఈ బ్లూ కలర్ వరల్డ్ లో ఉంటాడు అన్నట్టుగా మనకు ముందుగానే హింట్ ఇచ్చారని చెప్పి క్లియర్ కట్ గా అనుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్టుగానే ఆల్రెడీ మనం రాకా ఎలా ఉంటాడో ఒక గెస్ చేయొచ్చు. మేబీ వేర్ వుల్ఫ్ అయి ఉంటాడని చెప్పి గెస్ చేసాం, చాలా మంది గెస్ చేస్తున్నారు. సో ఆ వేర్ వుల్ఫ్ అనేది ఈ ఫైర్ ఆ ఏరియాకి సంబంధించిన ఏరియాలో ఆర్ ఆ యూనివర్స్ లో ఉంటాడని చెప్పి ఒక గెస్. ఎందుకంటే ఆ డోమ్ ఏదైతే కనిపిస్తుందో ఆ పోస్టర్ లో అక్కడ
ఫైర్ అంటుకుంటే ఆ ఫైర్ ఆ క్రీచర్ కి ఆ రాకాకి అంటుకున్నా సరే తనకి కాలిపోయినా సరే తను స్ట్రాంగ్ గా స్టేబుల్ గా ఉన్నాడని చెప్పి ఆ హ్యాండ్ గెస్చర్ ని బట్టి అనుకోవచ్చని మనం చిన్న గెస్ చేసాం. అంటే మన ప్రీవియస్ వీడియోలో రాకా పోస్టర్ డీటెయిలింగ్ లో. అండ్ ఇక్కడ ఈ బ్లూ కలర్ వరల్డ్ వచ్చేసరికి ఈ క్రీచర్ అనేది ఆ బ్లూయిష్ కలర్ అంటే కోల్డ్ గా ఉండే ప్రదేశంలో తను తిరుగుతూ ఉన్నట్లుగా మనకు క్లియర్ కట్ గా చూపించారు. అంటే కేవలం గెస్ట్ చేయడమే కాదు, కేవలం బ్లూ కలర్ వరల్డ్ కోల్డ్ గా ఉండే ఆ ప్రదేశం ఆ యూనివర్స్ అని గెస్ట్ చేయడమే కాదు, దానికి సంబంధించిన ఫుటేజ్ ని కూడా మనకు అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు. లైక్ ఇక్కడ ఆ గొరిల్లా నచ్చినట్టుగా మనకు అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు. బట్ అదంతా ఇంతకు ముందు ప్రీవియస్ హాలీవుడ్ మూవీస్ కి సంబంధించిన ఫుటేజ్ ఏమో అనుకున్నాం. బట్ కాదు, అది కూడా రాకా మూవీకి సంబంధించింది. అండ్ ఆ గొరిల్లా ఏదైతే ఉందో అది నడుచుకుంటా వెళ్ళి ఒక పర్సనాలిటీకి, ఒక బిగ్ పర్సనాలిటీకి మేబీ సెల్యూట్ చేయడానికి ఆర్ తల వంచడానికి రెడీగా ఉంది, వంచి తన ముందు మోకరిల్లింది అన్నట్లుగా ఏదో చేసే ప్రయత్నం అన్నట్లుగా అనిపిస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్ కూడా నెక్స్ట్ చెప్తాను. అండ్ అలాగే ఈ పిక్ లో అదంతా కొద్దిగా బ్లూయిష్ కలర్ లో కనిపిస్తుంది. మేబీ ఫిల్మ్ లాగా నెగిటివ్ లాగా అయి ఉండొచ్చేమో, నాకు అంతగా క్లియర్ గా క్లారిటీగా లేదు. బట్ అదంతా డిఫరెంట్ వరల్డ్, అది రాకాకి సంబంధించిన వరల్డ్ అయితే ఖచ్చితంగా కాదు. సో అది రెడ్డిష్ కలర్ లో లేదు, కొద్దిగా బ్లూయిష్ కలర్ లో ఉంది. మేబీ నెగిటివ్ అలాంటిది ఏదన్నా అవ్వచ్చేమో, నాకు క్లియర్ కట్ గా విఎఫ్ఎక్స్ గురించి ఐడియా లేదు. బట్ అది కూడా ఆ గొరిల్లాకి సంబంధించిన ఫుటేజ్. ఎలా చెప్తున్నామంటే అక్కడ గొరిల్లాకి సంబంధించిన ఫుటేజ్ లో ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతుంది, ఆ బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అవుతుంది. అండ్ అలాగే పైన టైం అని చూస్తే 16, 15, 19 అని ఉంది కదా. సో 19 చోట ఇది ఎంట్రన్స్ అవ్వచ్చు. ఈ ఎంట్రన్స్ నుంచి కెమెరాని అలా ప్యాన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ నెక్స్ట్ 16, 15, 23 అక్కడ గొరిల్లా నడుచుకుంటూ వస్తున్నట్లుగా క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. అంటే ఆ ప్యాన్ షాట్ తర్వాత ఇక్కడ గొరిల్లా ఇలా నడుచుకుంటూ వస్తుందని చూపిస్తున్నారు. అండ్ దెన్ దాని తర్వాత 16, 16, 16. సో ఈ టైమింగ్స్ లో గొరిల్లా ఇలా ఫార్వర్డ్ కు వెళ్తుంది అన్నట్లుగా చూపిస్తున్నారు. సో మేబీ అది ఎక్కడికి వెళ్తుంది, దాని ఇంటికి వెళ్తుంది అనుకుంటా. అది ఎలా చెప్తున్నాం అనేది నెక్స్ట్ డీటెయిల్ లో క్లియర్ కట్ గా చెప్తాను. సో అలా ఆ గొరిల్లా ప్లేస్ ని, అక్కడ నుంచి ఆ గొరిల్లాని, అండ్ దెన్ అది ఎక్కడ వెళ్తుంది అనేది ఈ అనౌన్స్మెంట్ వీడియోలో క్లియర్ కట్ గా చూపించారు. దెన్ అక్కడికి వచ్చేస్తే ఈ షార్ట్స్ అన్నిటికంటే ముందు 16:02:20 దగ్గర ఈ ఫ్రేమ్ ని చూపించారు. అంటే ఇది ఒక డిఫరెంట్ క్రీచర్, డెఫినెట్ గా గొరిల్లా కాదు. సో గొరిల్లా ఉన్న ప్లేస్ లోనే ఈ క్రీచర్ కూడా ఉంది అని చెప్పి మనకు చూపిస్తున్నారు. సో మేబీ అది ఇందాక బ్లూయిష్ కలర్ యూనివర్స్ లో ఇంకో పర్సనాలిటీ ఉన్నాడని చెప్పాను కదా. సో ఆ పర్సనాలిటీకి సంబంధించిన క్రీచర్ అవ్వచ్చు. సో ఆ బెటర్ అంతా ఆ గొరిల్లా ఉన్న ప్లేస్ కి వెళ్ళుండొచ్చు. అండ్ దెన్ మన మెయిన్ డీటెయిల్ వచ్చేసి ఈ పిక్ అనమాట. ఇక్కడ మనకు ఆ టీవీలో ఒక పెద్ద పర్సనాలిటీ, భారీ పర్సనాలిటీ ఉన్నట్లుగా క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. సో ఆ టీవీలో ఉన్న ఆ భారీ పర్సనాలిటీ మేబీ అల్లు అర్జున్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ అవ్వచ్చు. అంటే రాకా కాకుండా ఇంకో క్యారెక్టర్ అవ్వచ్చు. ఇదంతా కేవలం గెస్. ఆ గెస్ కూడా ఎలా చేస్తున్నాం అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు ఆ స్క్రీన్ ముందు నుంచొని దాంతో ఇంటరాక్షన్ అవుతున్నారా లేక దానిలాగా చేస్తున్నారా అనేది చిన్న కన్ఫ్యూజన్. సో దానిలాగా చేస్తున్నారంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు. అండ్ నెక్స్ట్ ఇదే పర్సనాలిటీ మనకు ఇదే వీడియోలో వేరే చోట చూపించారు. అదే ఈ ఖడ్గం పట్టుకున్న సీన్. ఇక్కడ పూర్తిగా విఎఫ్ఎక్స్ వర్క్స్ అయిపోయిన తర్వాత గ్రీనిష్ కలర్ లో, అంటే మేబీ కలర్ గ్రేడింగ్ అదంతా అయిన తర్వాత గ్రీనిష్ కలర్ లో ఇలా ఉంటాడు రాక్షసుడు అన్నట్టుగా చూపించారు. అండ్ ఆ బిగ్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకుంటే తన 2 షోల్డర్స్ దగ్గర ఏదో కొమ్ముల్లాగా మొలిచినట్లుగా ఉంది. అండ్ తన బాడీ చాలా చాలా బల్క్ గా హెవీగా ఉంది అండ్ చాలా హైట్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ తన రైట్ హ్యాండ్ లో 2 తలకాయలు పట్టుకుని వచ్చినట్లుగా కనిపిస్తుంది. సో మేబీ అది ఆ గొరిల్లాకి సంబంధించిన తలకాయలా లేక అదేమైనా డిజైనా ఏమో అర్థం కావట్లేదు. బట్ ఆ పర్సనాలిటీతో ఇంటరాక్ట్ అవుతున్నారా లేక ఆ పర్సనాలిటీనే అల్లు అర్జున్ గారు పోర్ట్రే చేస్తున్నారు అనేది చిన్న కన్ఫ్యూజన్. ఇందాక చెప్పుకున్నాంగా, ఇఫ్ ఇన్ కేస్ అల్లు అర్జున్ గారు అదే క్యారెక్టర్ ప్లే చేస్తుంది అంటే ఈ పిక్ లో ఆ స్వోర్డ్ పట్టుకున్న క్యారెక్టర్ ని అల్లు అర్జున్ గారు ప్లే చేస్తున్నట్లు, అంటే ఆ హెవీ భారీ పర్సనాలిటీ క్యారెక్టర్ ని అల్లు అర్జున్ గారు చేస్తున్నట్లు. దెన్ ఇమాజిన్ రాకాకి ఈ పర్సనాలిటీకి వార్ జరిగితే అండ్ ఆ రీజన్ ఏమై ఉంటుంది, ఎందుకని వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, లేదా వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళకంటే బలవంతమైన ఒక విలన్ ఆ క్యారెక్టర్ తో యుద్ధం చేస్తారా, అసలు ఏం చేస్తారు, వీళ్ళిద్దరూ ఎందుకు కలుస్తారు, అండ్ పర్టికులర్ గా ఈ పర్సనాలిటీ ఇక్కడ ఈ గుహ దగ్గరకు ఆ గొరిల్లా ఉండే ఆ ప్లేస్ కి ఎందుకు వచ్చాడు, అండ్ ఆ గొరిల్లా అంటే అంత భారీ పర్సనాలిటీ గొరిల్లానే ఇతని ముందు మోకరిల్లింది, తల వంచుకుంది అంటే ఇతనికి ఎంత పవర్ఫుల్ అయి ఉంటాడు, అండ్ తనతో పాటు ఉండే తన సేన ఎంత క్రూరంగా ఉంటుంది. అంటే ఇందాక చూసుకున్నాం కదా ఆ క్రీచర్. సో అలాంటి వాటికి నాయకత్వం వహిస్తున్న ఈ క్యారెక్టర్ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎలా రూల్ చేస్తూ ఉంటాడు, అండ్ తనకి రాకాకి ఏం జరుగుతుంది అనేది చిన్నగా ఇంట్రెస్టింగ్ గా ఉండే కాన్సెప్ట్. అండ్ కేవలం ఆ క్యారెక్టర్ అలా వచ్చి అలా నుంచోడమే కాకుండా తన దగ్గర ఉన్న ఆ స్వోర్డ్ ఏదైతే ఉందో ఆ స్వోర్డ్ పట్టుకుని ఫైట్ చేస్తున్నట్లుగా కూడా క్లియర్ కట్ గా ఇక్కడ మనం చూడొచ్చు. సో మేబీ ఆ స్టూడియోలో ఉన్న పర్సన్ ఇలా చేయాలని చెప్పి అల్లు అర్జున్ గారికి చూపించవచ్చు. దెన్ ఫైనల్ గా అల్లు అర్జున్ గారు ఆ స్వోర్డ్ తీసుకుని ఆ క్యారెక్టర్ ని ప్లే చేస్తూ, అంటే ఆ బల్క్ పర్సనాలిటీ క్యారెక్టర్ ని ప్లే చేస్తూ దెన్ తను ఆ స్వోర్డ్ ని కదిలించవచ్చు. మేబీ వస్తున్న బజ్ ప్రకారం
ఏదైతే మేక్ వే ద కింగ్ బీజిఎం వచ్చిందో దానికి తగ్గట్టుగా వీడియో కూడా డిజైన్ చేసి లాస్ట్ మినిట్ లో జస్ట్ పోస్టర్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తుంటారు. సో ఇఫ్ ఇన్ కేస్ అనుకున్నట్టుగా ఆ బస్ ప్రకారం వీడియో కూడా వచ్చుంటే ఈ రెండో పర్సనాలిటీని కూడా డెఫినెట్ గా రివీల్ చేస్తుంటారు. సో ఒకటైతే క్లారిటీగా ఉంది, ఈ అనౌన్స్మెంట్ వీడియోలో ఈ స్వర్డ్ పట్టుకున్న క్యారెక్టర్ అయితే డెఫినెట్ గా రాకా కాదు. సో తను మేబీ రాకాకి అపోనెంట్ అవ్వచ్చు ఆర్ రాకాతో పాటు ఫైట్ చేసే ఒక క్యారెక్టర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఒక చిన్న క్యూరియాసిటీ థింగ్ ఏంటంటే చాలా ఇంట్రూగింగ్ గా అరే ఇలా ఎలా తీస్తారా అని అనిపించే ఒక చిన్న గెస్ థియరీ ఏంటంటే ఇలాంటి భారీ పర్సనాలిటీస్, ఒకరు ఫైర్ ఇంకొకరు కోల్డ్ వాటర్ అనుకోండి. సో ఇలాంటి 2 డిఫరెంట్ హెవీ పర్సనాలిటీస్ కలిసి ఒకళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు అంటే వాళ్ళిద్దరూ కొట్టుకోకుండా ఒకళ్ళ మీద ఫైట్ చేయడానికి వెళ్తున్నారు అంటే ఆ క్రీచర్ ఎలా ఉంటుంది అండ్ అది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. సో మనకు చూపించడం లేదు కానీ ఇన్ కేస్ వీళ్ళిద్దరూ కలిసి ఒకరి మీద ఫైట్ చేస్తారు అని ఏదన్నా హింట్ వస్తే ఇమాజిన్ ఆ క్రీచర్ అంటే ఆ విలన్ ఏ లెవెల్లో ఉంటుంది, ఏ లెవెల్లో డామినేషన్ చేస్తాడు, ఏ లెవెల్లో పవర్ఫుల్ గా ఉంటాడు అనేది జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆర్ అదంతా కాదు, ఈ రాకా అండ్ ఈ క్యారెక్టర్ మధ్య యుద్ధం జరుగుతుంది అంటే సో వీళ్ళిద్దరు కూడా ఏం తక్కువ కాదు, నెక్స్ట్ లెవెల్ పవర్ ఉన్న, నెక్స్ట్ లెవెల్ స్ట్రెంగ్త్ ఉన్న గ్రేటెస్ట్ క్రీచర్స్. సో అలాంటి క్రీచర్స్ మీద భారీగా యుద్ధాలు జరిగితే అది ఎలా ఉంటుంది, అంటే వార్స్ జరిగితే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. అంటే యుద్ధాలు జరుగుతాయని ఎలా చెప్తున్నాం అంటే మనకు అనౌన్స్మెంట్ వీడియోలో ఆ సిఇఓస్ అండ్ ఆ మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ కట్ గా ఆ వీడియోలో చెప్పారు, వన్ ఆఫ్టర్ అనదర్ ద యాక్షన్స్ ఇస్ హ్యాపెన్ అన్నట్టుగా ఏదో చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క యాక్షన్ సీన్ తర్వాత ఇంకొక యాక్షన్, ఆ యాక్షన్ సీన్ తర్వాత ఇంకొక యాక్షన్, అలా ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి ఈ మూవీలో అన్నట్లుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఆ స్టోరీని, ఆ స్క్రీన్ ప్లేని డెఫినెట్ గా మెచ్చుకున్నారు. సో ఆ స్టోరీలో యాక్షన్ సీక్వెన్సెస్ నార్మల్ గా ఉండవు, అదైతే మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు. సో దాన్ని బట్టి అండ్ ఈ క్రీచర్స్ ని బట్టి, వీళ్ళ పర్సనాలిటీని బట్టి అండ్ వీళ్ళు ఏ రకంగా డామినేట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఈ హెవీ బల్క్ పర్సనాలిటీ ఆ గొరిల్లా ఉన్న ఏరియాస్ కి వెళ్ళి వాళ్ళని చంపేసి వాళ్ళ గుహకే వెళ్ళి వాళ్ళ తలకాయల్ని వాళ్ళ ముందు వేసి ఇలా పవర్ఫుల్ గా ఒక వార్న్ చేస్తాడు, వస్తే చంపేస్తాను అన్నట్లుగా ఏదో తన లాంగ్వేజ్ లో ఆ యూనివర్స్ లో తను ఎలా మాట్లాడతాడో అలాంటి గెస్సెస్ ని యూజ్ చేసి అక్కడున్న కొన్ని థౌసండ్స్ ఆఫ్ గొరిల్లాస్ ని భయపెట్టి వెళ్ళాడంటే తను ఎంత పవర్ఫుల్ ఉంటాడో అనేది క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. సో అలాంటి పవర్ఫుల్ క్రీచర్ కి యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనేది వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో అఫ్ కోర్స్ మనకు ఒక పోస్టర్ రావడం వల్ల అనౌన్స్మెంట్ వీడియోలో ఇంకొన్ని డీటెయిల్స్ క్లియర్ కట్ గా డీకోడ్ అయ్యాయి. సో ఇది మనం గెస్ చేసిన థియరీస్. సో ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇది అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదా అండర్ డాగ్ గా ఉండే ఒక క్రీచర్ ఇలాంటి క్రీచర్ ని చంపేస్తుంది అని కూడా చూపించవచ్చు. సో ఏదైనా జరగచ్చు, బట్ యాక్షన్ అయితే ఫుల్ ఆన్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని క్లియర్ కట్ గా జస్ట్ ఒక పోస్టర్ లో చూపించారు. సో చాలా వరకు ఈ పోస్టర్ లో అండ్ ఆ అనౌన్స్మెంట్ వీడియోలో మెయిన్ డీటెయిల్స్ ఇవి. అండ్ అలాగే ఈ అనౌన్స్మెంట్ వీడియోలో రాకా లెఫ్ట్ హ్యాండ్ మనకు చూపించారు అండ్ అలాగే రాకా ఫుల్ బాడీ ఎలా ఉంటుందో కూడా మనకు చూపించారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పిక్ లో అల్లు అర్జున్ గారి పక్కన ఇక్కడ ఈ పర్సనాలిటీ మేబీ ఆ రాకా అయి ఉండొచ్చు. అంటే రాకా ఫుల్ లెంత్ లో ఇలా ఉంటాడని చెప్పి ఆ స్టూడియో వాళ్ళు ఒక నమూనాని చూపించుండొచ్చు. సో అది రాకా బ్యాక్ సైడ్ అయితే రాకా ఫ్రంట్ సైడ్ కూడా మనకు క్లియర్ కట్ గా ఇక్కడ చూపించారు. ఇలా ఈ పర్సనాలిటీ హెవీ బాడీతో ఫర్ తో ఇలా ఉంటాడని చెప్పి మేబీ అలా డిజైన్ చేసి ఉండొచ్చు. అండ్ ఇక్కడ అట్లీ గారు చూస్తున్న ఈ ఇమేజ్ వచ్చేసరికి అది హాలీవుడ్ క్రీచరా లేక ఈ మూవీ కోసం చేశారనేది నాకు ఐడియా లేదు. ఇన్ కేస్ హాలీవుడ్ క్రీచర్ అయితే కింద కామెంట్ చేసి ఏ మూవీ చెప్పండి. అండ్ మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.